అది కనిపించేది మొత్తం ఫిలిం సిటీ ఇబ్రహీంపట్నం మధ్యలో ఉంటుంది మనది డైరీ ఫామ్. గ్రీనరీ మధ్యలో మన షెడ్ ఉంటుంది. సో అన్నిటికన్నా విశ్వాసమైన కుక్కల్ని బాగా నమ్మండి. స్ట్రీట్ డాగ్స్ ని మెయిన్ మన ఇండియన్ బ్రీడ్స్ కాపాడుకుందాం మనం. కనిపించేది మొత్తం మన షెడ్. ఫస్ట్ టైం విలేజ్ లాగ్ చేస్తున్నా. సో ఇప్పుడు స్టార్ట్ అయిన ఫామ్కి. సో వర్కర్స్ కూడా ఏం చెప్పాలి, డైలీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తుంటా వాళ్ళకి. సడన్గా వెళ్తున్నా, అక్కడ వర్క్ ఎట్లా నడుస్తుందో వెళ్తుండాలి. అప్పుడప్పుడు ఓన్గా ఫామ్ పెట్టుకున్నప్పుడు మనం 100% విజిట్ అవుతుండాలి. వాళ్ళకి దానా కూడా ఇష్టం ఉన్నట్టు ఇస్తున్నారు. తర్వాత కొన్ని చిన్న చిన్న యానిమల్స్ కూడా ఎట్లున్నాయి, కండిషన్ ఎట్లున్నాయి అవి కూడా తెలుస్తాయి. సో ఈరోజు అయితే ఫామ్కి వెళ్తున్నా. సో అంత గ్రీనరీ అంత నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫామ్కి వెళ్తుంటే. అంటే విలేజ్ ఒక చిన్న ఏజ్లో అనుకునేటోని ఇట్లా మంచిగా ఉంటుంది, ఇట్లా విలేజ్లలో తిరగాలి అది ఇది అని చెప్పేసి అనుకునేటోని. అప్పుడు ఎప్పుడో సమ్మర్ హాలిడేస్లో అట్లా వెళ్ళేటోళ్ళం విలేజ్కి. సో ఇప్పుడు రెగ్యులర్గా వెళ్ళాల్సి వస్తుంది. అది కనిపించేది మొత్తం ఫిలిం సిటీ ఇబ్రహీంపట్నం మధ్యలో ఉంటుంది మనది డైరీ ఫాము. సో ఈ మన హైదరాబాద్ నుంచి వస్తాను నేను ఎప్పుడైనా ఫామ్కి, ఎందుకంటే రోడ్ అయినా సరే అన్నీ మంచిగా ఉంటాయి ఇక్కడ. ఒకప్పుడు రోడ్స్ లేనప్పుడు చాలా బాధపడ్డా. ఇప్పుడైతే మంచి రోడ్స్ ఉన్నాయి, ఈజీగా వెళ్తున్నా. ఇదో నా చెయ్యి ఫ్రాక్చర్ అయింది మొన్న, ఒకటి దానా బస్తా లేపితే మళ్ళీ చెయ్యి అంతా పట్టేసుకుంది ఇక చూడండి. అందుకే బాల్ తీసుకున్నా, కొంచెం ఫ్రీ అవుతుంది అని చెప్పేసి. మొత్తం చెయ్యి అంతా ఇది బెండ్ అయిపోయింది మొత్తం. అందరు ఏమనుకుంటారు అంటే, అరే ఖాళీ ఉంటాడు కాల్స్ లిఫ్ట్ చేస్తలే అన్న అది అని అనుకుంటారు. రోజు ఏదో ఒక పని మీద ఉంటా బ్రో, అక్కడిక్కడ తిరుగుతూ ఉంటా. సో ఫామ్ పని అయినా సరే, ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే, అవుట్లెట్ అయినా, మార్కెటింగ్ అయినా అన్నీ నేను ఒక్కడనే చూసుకోవాలిగా. కాల్స్ ఆన్సర్ చేయలేకపోతున్నా అన్నీ. సో ఇట్లా వ్లాగ్స్ కూడా చేయలేకపోతున్నా. అంటే చాలామంది వీడియోస్ కూడా పెట్టినా, నా ఫుల్ వీడియోస్ అది ఇది అని అంటున్నారు. పెడతా కొన్ని డేస్ తర్వాత కొంచెం ఫ్రీ టైం చూసుకొని 100% కొంచెం మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తా. సో ఇప్పుడైతే ఫామ్కి అయితే వెళ్తున్నాం, ఆన్ ద వే ఉన్నాం. సో ముందు చూడండి కొండలు ఇవన్నీ మంచిగా ఉంటుంది వెదర్. తర్వాత అక్కడ గ్రీనరీ, వర్షం పడేటప్పుడు మంచిగా వర్కర్స్తో కూర్చొని ఛాయ్ తాగడము. సో అదే టైంలో బిస్కెట్స్, ఫైన్ బిస్కెట్స్, బ్రెడ్ అవన్నీ తింటుంటాం. మస్తు ఎంజాయ్ చేస్తాం ఫామ్ దగ్గర. సో ఈ మనీ కోసం అని కాదని ఇష్టంతో పెట్టుకున్నాం ఫామ్. సో అదే ఇష్టంతో ఇంత పెద్ద దాకా ఇంత దూరం దాకా వచ్చినుండే. సో ఇంకొక 15 minutes 20 minutesలో ఫామ్కి వెళ్తాం. ఫామ్ రోడ్కి అయితే మనం ఎంటర్ అయినాం. సో చూడండి ముందు రోడ్ చూడండి, ఇదంతా జామ తోట. ఎంటర్ అయినాం. మన ఆటో ఇప్పుడే ఎటు పోతున్నాడో ఏం చూపెట్టరా. ఎడికొస్తున్నావురా? ఏం కోసుకున్నారా బాక్సులు? ఏంది ఎందుకు? మీ షాప్కా? ఏం చేస్తున్నావు? ఓ మంచిగా ఉంది ఇదే. మా కుక్కకి అయిపోయారా 2 బిస్కెట్లు. ఫైనల్గా మన ఫామ్కి అయితే ఎంటర్ అయినాం ఇప్పుడే. సో ఇది కనిపించే అంతా మన ఫాము. తర్వాత ఇంకా లోపలికి వెళ్తున్నాం. వర్షాలు ఎక్కువ ఉన్నాయి, చిన్న పాములు కనిపిస్తున్నాయి. వర్కర్స్ రోజు చెప్తున్నారు అన్న సేట్ ఆజ్ సాబ్దికా అది అని అంటారు. ఇగో పచ్చిగడ్డి మన దగ్గర తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవాలి, మొన్నటిదాకా వాటర్ లేదు కదా, అట్లా కొంచెం ఇబ్బంది అయిన ఉండే. సో అక్కడ కనిపించేది మన టెంపుల్, తర్వాత ఇది మన షెడ్. సో ఈ వీడియోలో మెయిన్ ఏదైనా యానిమల్స్ నేను చూపెట్టలేను, ఎందుకంటే మస్తు డిష్ తాకుతుందబ్బా, చాలా సఫర్ అవుతున్నాయి యానిమల్స్. సో ఎందుకు దాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అది అని చెప్పి అనిపిస్తుంది. అందుకే నేను యానిమల్స్ని చాలా తక్కువ చూపిస్తా. ఏమో మా కుక్క అప్పుడే వచ్చేసింది. ఏయ్ దా, ప్రపంచంలో అన్నిటికన్నా విశ్వాసమైన కుక్కలే చెప్పాలంటే, మనుషుల కన్నా చాలా బెటర్ కుక్కలు. దా. సో చాలా చిన్నప్పుడు తీసుకొని వచ్చినాయి కుక్కని. ఇలా కారు వచ్చింది అనుకో, ఎంత దూరం ఉన్నా కూడా నా దగ్గరికి వచ్చేస్తుంది. ఇది మస్తు చిన్న ఉన్నప్పుడు తెచ్చినా రోజు మంచిగా 2 లీటర్స్ మిల్క్ తాగుతుంది. సో ఎంత బలికింది చూడు, దీని తలకాయ కూడా ఎంత ఉందో. నీకు మళ్ళీ ఇస్తా తాగు. ఒక బిస్కెట్ దీన్ని ఒక మూల కూడా రాదు. కార్ ఖరాబ్ చేయడానికి నువ్వు
పూరా ఖరాబ్ కర్రా మేరా కార్. నిజంగా మస్తు యాక్టివ్. ఒక బర్రెని బయటికి పంపించదు. తర్వాత ఏమైనా మేకలు వచ్చినాయనుకో, సో ఒకేసారి 10-20 మేకలు లోపల దూరి తింటున్నా కూడా ఇది ఒక్కటి చాలు అన్నిటి పంపి. अपना खुद रस्सी पकड़ लेता भैंस, एक भी बाहर नहीं जाने देता. बाहर खुलता भैंस ना, खुद रस्सी पकड़ लेता है मुंह में रस्सी दबा के मुंह पे पकड़ के लेके आता भोंकता. ఇది ఎట్లా తెలుసా, ఒక బర్రె తాడు తెంపుకొని వెళ్ళినా కూడా, లేకపోతే ఇంకొక బర్రె ఎటని వెళ్ళినా కూడా దాని తాడు పట్టుకొని మరీ తీసుకొని వస్తుంది ఇది. ఇంకోటి ఏంటంటే ఒక మనిషికి పెట్టినా మనకు 10,000 ఇచ్చి सैलरी नाटक फिर नहीं करता. हमको दूध नया होना जो मिलता वो भी खा लेता खा लेता. मगर अच्छा दूध पीता सही होता है. देखो कैसे. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఒక మనిషిని ఒక జీతాన్ని పెట్టుకున్నాం అనుకో, 10,000 20,000 జీతం ఇవ్వాలి వానికి. వాడు కరెక్ట్ చూస్తాడో చూడడో ఇది ఏ నైట్ ఆతికి నైట్ ఏ టైంలో అయినా ఇట్లా బర్రె కలిదినా కూడా పట్టుకొని వస్తుంది. అంతా వర్క్ చేస్తుంది ఇది. మనం అనుకుంటాం ఏదో కుక్క అది ఇది అని చెప్పేసి లైట్ తీసుకుంటాం, కానీ మనుషులు కూడా చేయనంత పని చేస్తుంది ఇది. సో అన్నిటికన్నా విశ్వాసమైన కుక్కల్ని బాగా నమ్మండి. స్ట్రీట్ డాగ్స్ని మెయిన్ మన ఇండియన్ బ్రీడ్స్ని కాపాడుకుందాం మనం. तेलुगु बात कर रहे एक बार. अरे बात कर रहे हैं. निखिल कब आया पूछो. निखिल अरे निखिल भाई ఎనీ టైం నిఖిల్ భాయ్ వస్తున్నా. ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా सेट अभी आया. आज तेलुगु तुम सीखना रहे. तुम कितना सीखना, इतना तो बहुत ज्यादा. 30% दा बेटा दा दा. ఇది చూడు, ఇది కూసుంటేనే నా హైట్ ఉంది. ఇది స్టాండ్ స్టాండ్. ఇది ఇంచుమించు ఇది నా హైట్ ఉంటుంది. ఇది చూడండి నా హైట్ ఉంటుంది. మేరా హైట్ మేరా హైట్ అనిపించేది మొత్తం. మన షెడ్ లోపల యానిమల్స్ అయితే చూపెట్టదాల్చుకోలే, ఎందుకంటే చాలా యానిమల్స్ చాలా సఫర్ అవుతున్నాయి. సో రోజు ఏదో ఒక జ్వరం రావడం, ఇన్ఫెక్షన్ రావడం, రీసెంట్గా యానిమల్ కూడా పోగొట్టుకున్నా కదా. సో అందుకే లోపల ఎక్కువ చూపించలేను, లైట్గా చూపిస్తాను. ఏదో వీడియోలో నా మట్టుకు నేను చూపించగలుగుతా. సో కనిపించే మన దగ్గర పచ్చిగడ్డి చాలా తక్కువ ఉంది చెప్పాలంటే. ఇది వచ్చేసి మెడిసిన్స్కి దానికి దీనికి ఉండాలి పక్క. ఎక్కువ పెద్ద డైరీ ఉందనుకో, కొన్ని యానిమల్స్ చాలా అగ్రెసివ్ ఉంటాయి, తంతాయి, ఇంజెక్షన్స్ ఇవ్వని అదో. సో అట్లాంటి టైంలో ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఇట్లా మంచిగా మొత్తం గ్రీనరీ, తర్వాత మధ్యలో ఒక టెంపుల్, నైట్ టైంలో ఒక మంచి ఛాయ్ తాగుకుంటాం, మంచిగా దీపం పెట్టి అంత బాగుంటుంది. మస్తు ఉంటుంది. సో ఇది ఏంటంటే దీనికి ఎడిట్ అయిపోయినా, ఇది నువ్వు తీయమన్నా కూడా తీయలేని సిచ్యువేషన్ ఉన్నా నేను అక్కడ బస్ దూరం కావాలి. మొన్నటిదాకా వాటర్ లేక చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. సో ఇప్పుడు ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి, కొంచెం వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ పెట్టి 14 feet 18 feet అయిన ఉండే స్టార్టింగ్లో గడ్డి. సో మంచిగా మన దగ్గర ఎరువు చాలా ఉంది, ఆ ఎరువు అంతా వేసేసి మంచి గడ్డి అంతా తెప్పియాలి మళ్ళీ. సో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది డైరీలో. ఏదైనా అంటే మనం అనుకుంటాం పైసలు పెడితే అయిపోతుంది అనుకుంటాం, కానీ పెడితేనే ఉండాలి డైరీలో. ఇది ఎట్లా అంటే జూదంలో పైసలు పెడితే ఒకసారి ఓడిపోతాం, ఒకసారి గెలుస్తాం చూడు, అట్లాంటిది ఇది. డైరీ ఎంతైనా టఫ్ ఇది. మనం ఈ జనరేషన్లో మనం చేయడం చాలా కష్టం. సో అయినా కూడా పైరవీ చేస్తున్నాను నేను. ఇటు చూడు మొత్తం అంతా గ్రీనరీ, మధ్యలో మన షెడ్ ఉంటుంది. సో అంత యానిమల్స్ అంతా ప్రశాంతంగా ఉంటుంది, మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వైపు. ఎట్లా అంటే కొంచెం జర ప్రశాంతంగా, ఎన్ని అప్పులు, ఎన్ని టెన్షన్లు, ఎన్ని బాధలు ఉన్నా ఫామ్ దగ్గర ఉన్నాం అనుకో, చాలా చాలా రిఫ్రెష్ అవుతుంది మైండ్. ఓకే దా బోలా. సో మెయిన్ డైరీలో వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటి టైంలో మనం ఏం చేసుకోవాలని అంటే ట్యాంక్కి పెద్దగా కట్టుకోవాలి. ఎందుకంటే విలేజ్లలో చాలా రేర్ అసలు కరెంట్. ఒకసారి వర్షాలు పడ్డ టైంలో చెట్లన్నీ కూలిపోవడము, 2-3 days కరెంట్ కూడా రాదు. సో ఇట్లాంటి టైంలో మనం పెద్ద సంపు కట్టుకోవాలి. లోపలికి 12 feet ఉంది, లోపలికి 6 feet ఉంది, ఇట్లా 12 feet ఉంది. సో మనం వాటర్ మ్యాండేట్, వాటర్ ఎక్కువ ఉండాలి, చాలా ఎక్కువ ఉండాలి. चाय नहीं पिलाता, कुछ नहीं पिलाता ये आदमी. डालो और थोड़ा डाल दो, आराम से बस इधर डाल दो. రీసెంట్గా చెట్లు నాటినుండి ఇక్కడ పనసకాయది, మామిడికాయది, ఇది వచ్చి సపోటా. ఇంకా అక్కడిక్కడ కొన్ని చెట్లు పెట్టినుండే. సో మంత్లీ ఒక 2-3 చెట్స్ అయితే పెడతానే ఉంటా. సో రేపు నేను పెళ్లి చేసుకున్న తర్వాత మా పిల్లలు వచ్చి ఫ్రూట్స్ అవి దీనికి ఇవి అయితే ఇప్పుడు అంతే పెరగవు. भगवान के पास डाल दो और उधर भी एक नींबू का एक छेट है, दोनों डाल दो.
ఇక్కడ అన్ని సీతాఫలాలు చిన్న చిన్న చెట్లు అన్నీ ఉన్నాయి. సో మన ఇంట్లోకి అది ఇది అని చెప్పేసి అక్కడ కనిపిస్తుంది దాని లోపల అరటికాయ చెట్టు కూడా ఉంది, దాని లోపల ఉంది. ఆ లోపల పసాయించింది రా అది మొత్తము. అరే చోటు డైలీ కట్ కట్కే దాల్తా బోల్కే బోలా నై దాల్రా. మంచిగా ఇక్కడికి వచ్చి మంచిగా వండుకొని తింటే మస్తు మస్తు అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, పెళ్ళి అయితే వైఫ్ తీసుకొచ్చి ఆయన వండిపించారు, పెళ్ళి కాలే ఏం కాలే కాబట్టి మనమే వండుకోవాలి బ్యాచులర్ లైఫ్. అప్పుడు ఒక స్టార్టింగ్లో అయితే ఒక 6 months అయితే నేను ఇక్కడ ఒక చిన్న కంటైనర్ ఉంది, దానిలోనే నేనే కుక్ చేసుకున్నా, నేనే ఉన్నా. కొన్ని డేస్ ఫ్రెండ్స్ ఆలీలు వచ్చేటోళ్ళు, ఇంకా మిగతా టైంలో నేను ఒక్కనే అంతా. అప్పుడు ఈ ల్యాండ్ లెవెలింగ్కి వెళ్ళాన్న 30 days పడ్డది. ల్యాండ్ లెవెలింగ్కి ఎన్నో లక్షలు పెట్టినా నేను, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఈ మొరం ఇది చాలా హైట్ ఉంటుండే. ఈ మన గడ్డి కోసం ఏదైతే మనం ఇట్లా లెవెలింగ్ అవి ఇవి చేపిస్తామా ఆ టైంలో ఫుల్ ఇబ్బంది అవుతుండే నాకు. సో ఒక్కనే వర్క్ చేపిస్తుండే, ఎన్నో పాములు చూసిన, ఎన్నో తినలేని రాత్రులు కూడా చూసిన నేను. సో అట్లాంటి సిచ్యువేషన్ మస్తు ఫేస్ చేస్తుండే నేను. ఇది నా ఫస్ట్ వ్లాగ్, నాకు ఎట్లా చేయాలో కూడా తెలియదు. సో ఇది అప్లోడ్ చేస్తున్నా, నాకైతే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇంకా కొంచెం నేను అప్డేట్ అయిన తర్వాత ఇంకా మంచిగా చేస్తా. సో ప్రశాంతంగా యానిమల్స్ అన్నీ వండుకున్నాయి ప్రశాంతంగా. अरे इसको ट्यूब डाल दिया अरे, एक ट्यूब लेके आके वो पाइप को डाल के बड़ा पाइप उधर से उधर पानी लगाए तो अच्छा रहता. वैसे करना, छोटा पाइप से डेली पानी मोटर खराब हो जाता जल्दी. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఎట్లాంటి వ్లాగ్స్ కావాలి తర్వాత కామెంట్ చేయండి, దేని గురించి అయినా ఇన్ఫర్మేషన్ గురించి అయినా ఎట్లాంటి వీడియోస్ కావాలి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ వీడియో త్రూ వస్తా. థ్యాంక్ యూ.